అభివృద్ధి సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. 3,04,965 కోట్ల రూపాయలతో రూపొందిన తెలంగాణ బడ్జెట్ లో రెవెన్యూ వ్యయాన్ని 2,26,982 కోట్ల రూపాయలుగా లెక్కించారు. ప్రజల జీవన స్థితిగతుల్ని తమ సర్కార్ పెంచుతోందని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ తమ పాలన కొనసాగుతుందన్నారు. ప్రతిపక్షాలు నిరాధార విమర్శలు చేస్తున్నారని, అబద్ధపు వార్తలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సమ్మిళిత అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని, తెలంగాణ దీర్ఘకాలిక అభివృద్ధికి తమ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. తలసరి ఆదాయంలో దేశంతో పోలిస్తే తెలంగాణ అధిక వృద్ధిని నమోదు చేస్తుందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు ఉంటే దేశ తలసరి ఆదాయం 2,05,579 రూపాయలుగా ఉందన్నారు. మూసీ నది పునర్జీవన పథకం చేపడుతున్నామని, శ్రామిక రంగంలో 42.7% మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉచిత కరెంటు, రైతు భరోసా, రుణమాఫీతో రైతుల్ని ఆదుకుంటున్నామని, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, ఇప్పటి వరకు దాదాపు 150 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారన్నారు. పేద మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, ఈ పథకంలో 43 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ఈ పథకం కింద 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందన్నారు. తమ సర్కార్ రైతు ప్రభుత్వమని, వారి కోసం గతేడాది కాలంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20,600 కోట్లకు పైగా రైతు రుణాల్ని మాఫీ చేశామని, రైతు భరోసాకు 18,000 కోట్లు కేటాయించినట్లుగా చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో మా పాలనని ముందుకు నడిపిస్తున్నాం. ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం $200 బిలియన్. రాబోయే 10 ఏళ్ల కాలంలో దీన్ని 5 రెట్లు అభివృద్ధి చేసి $1,000 బిలియన్ ట్రిలియన్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకు యోగ్యం కాని భూములు గుర్తించడం ద్వారా ఈ వృధాన్ని అరికట్టాము. రైతు భరోసా పథకానికి 18,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము. తెలంగాణలో మహిళా సాధికారతకు నూతన శకం ప్రారంభమైంది. ఈ పథకంలో 20,000 కోట్ల రూపాయల రుణాన్ని అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని కూడా అధిగమించి 21,632 కోట్ల రూపాయలు రుణాల్ని స్వయం సహాయక సంఘాలకు అందించాం. దీని ద్వారా 2.25 లక్షల సూక్ష్మ పరిశ్రమలు స్థాపించబడి మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించాయి. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధుల్లో ఎస్సీలకు చెందిన 13,617 కోట్లు, ఎస్టీలకు చెందిన 1,317 కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా బకాయి పెట్టింది. మా ప్రభుత్వం ఈ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తుంది. ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాల్లో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మిస్తాం. ఈ ఏఐ సిటీ ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారుతుంది. గూగుల్ కంపెనీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాక్సిలరేటర్ సెంటర్ ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు ఈ బడ్జెట్ లో 774 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. పోరాడి తెలంగాణ సాధించుకున్నప్పటికీ కృష్ణా మరియు గోదావరి నీటి కేటాయింపుల్లో మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా గురించి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదు. అంతేకాకుండా కృష్ణా జలాల్లోని 711 టీఎంసీలలో 511 టీఎంసీల నీటిని
ఆంధ్రప్రదేశ్ను వాడుకోమని గత పాలకులు అధికారికంగా చెప్పారు. ఈ చర్యతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగింది. మేము మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా సాధించుకోవటానికి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సహేతుకమైన మరియు గణాంకాలతో కూడిన బలమైన వాదనలు వినిపించాం.